హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఐఎమ్ ఇన్ లవ్ ఎపిసోడ్ 6. పోయినసారి కన్నా డబుల్గా డబ్బులు ఇస్తున్నాను రాకీ. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఎప్పట్లాగా నేనే ఈసారి ఎమ్మెల్యేని కావాలి అని ఈసారి నేను మంత్రి కావాలి అన్న నా కోరిక నెరవేరాలి, సరేనా అని అన్నాడు ఆ ఎమ్మెల్యే. ఎప్పట్లా మీరు మన ఊరికి మన ప్రజలకి మంచి చేస్తూ మన వాళ్ళకి ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చితే నేనెందుకు మిమ్మల్ని కాదంటాను ఎమ్మెల్యే సార్. మన వాళ్ళకి ఏ లోటు రాకూడదు, మన వాళ్ళు ఎలాంటి బాధలు పడకూడదు, మన ఊరిపై ఎవ్వరి కన్ను పడకూడదు, మన ఊరిపై కన్ను పడకూడదు. మన వాళ్ళు ఇప్పటిలాగానే ఎప్పటిలాగా ప్రశాంతంగా ఉండాలి. మన వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలు మనం అందిస్తే ఇప్పుడే కాదు, ప్రతిసారి మీరే ఎమ్మెల్యేగా ఉంటారు. ఇది నా హామీ. కానీ మన వాళ్ళకి ఏ ఒక్క ఇబ్బంది ఎదురైనా ఆ తర్వాత మీకు నా సంగతి చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. మీకు నా గురించి బాగా తెలుసు. ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా అని మీరు దీనికన్నా పెద్ద పెదవి వచ్చి ఆ తర్వాత మన ప్రజల్ని మన ఊరిని వదిలేసి మీ పనులు మీరు చూసుకుంటూ మన ఊరిని మన ప్రజల్ని గాలికి వదిలేస్తే మాత్రం నా అంత చెడ్డోడు ఉండడు. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా, మీరు ఆ పొజిషన్లో ఉండాలి అన్నా కూడా ఆ తర్వాత కూడా మీకు నా అవసరమే పడుతుంది అని మాత్రం మర్చిపోకండి మీరు అని అన్నాడు రాకీ. మొదటి నుండి నీ సహాయంతోనే గెలుస్తున్నాను నేను. నువ్వు లేకపోతే నేను గెలవలేను అన్నది ఎంత సత్యమో నాకు బాగా తెలుసు రాకీ. కాబట్టి నీ సహాయం నేను అస్సలు మర్చిపోలేను. ఈ రాజకీయాలలోకి వెళ్ళి బతకాలని ఏమైనా ఉందా అయ్యా నాకు? నా ఆస్తులు ఎంత ఉంటాయో నీకు తెలియదా? నేను ఎంత సంపాదిస్తాను అన్నది నీకు తెలియదా? కాకపోతే ఇందులోకి దిగాక ఇంకా పెద్ద పెద్ద పదవులు కావాలని కోరిక పుడుతుంది తప్పితే ఇందులో వెనక్కి రావాలి అని ఉండదు. మనం ఏదైనా పనిలోకి వెళ్ళి ఏదైనా సక్సెస్ సాధించామంటే దానికన్నా పెద్ద పదవిని కోరుకుంటాం, దానికన్నా పెద్ద ఎత్తుకు ఎదగాలి అనుకుంటాము. ఇప్పటి వరకు మనకు ఎన్ని ఉన్నా సరే అంతకి డబుల్ సంపాదించాలి అనే చూస్తాము. అందులో దానికి నేనేం అతీతం కాదు కదా. నేను కూడా అంతే. ప్రజలకు మంచి చేయాలి అనే కోరుకునేవాడినే నేను కూడా. నేను ఈ రాజకీయాలలో ఈ పదవులలో లేకపోయినా కూడా ప్రజలకి మంచి చేస్తాను, మంచి చేయగలను అని కూడా నీకు తెలుసు రాకీ. నాకు ఈ పదవి లేనప్పుడు కూడా నేను మన ఊరిని ఆదుకున్నాను అన్న విషయం నీకు కూడా తెలుసు. ఈ స్కూళ్ళు కాలేజీల్లో నా పేరు మీద ఉన్నాయని నీకు కూడా బాగా తెలుసు కదా రాకీ. కాబట్టి నన్ను నమ్ము. నేను ఇంకా పై పదవులకు వెళితే మన ఊరిని ఇంకా అభివృద్ధి చేస్తానే తప్పితే మన వాళ్ళని మన ఊరిని నేను పుట్టిన ఊరిని అస్సలు మర్చిపోను అని నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇది నా కోరిక అంతే. ఈ పదవులలో పైకి వెళ్ళాలని అంతే. నేను ఇంకా పైకి ఎదిగితే మనకే మంచిది కదా రాకీ అని ఆ ఎమ్మెల్యే చెప్పడంతో ఇక ఆయన కూడా మంచోడే, కాకపోతే పదవి మీద ఆశతో ఇంకా పైకి ఎదగాలని చూస్తున్నారు. కానీ ఆయన చేతుల్లో పదవి లేనప్పటి నుండి ఆయనకి ఊరికి మంచి చేయాలనే చూసేవారే.
ఆయన మంచివారే కాబట్టి రాకీ ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు. ఆయన మంచివాడే కాదు అనడం లేదు. కానీ ఈ కాలంలో డబ్బు పెట్టకపోతే ఎవ్వరూ గెలవడం లేదు కదా. ఇప్పుడు ఇలా డబ్బులు పెట్టారు. కానీ ఈయన ప్రత్యర్థి మాత్రం ఖచ్చితంగా డబ్బులు పెట్టి గెలుస్తాడు. అలా వేరేవాడు గెలిచి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదనే వీళ్ళ బాధ కూడా. అందుకే ఇక వీళ్ళు కూడా డబ్బులు కుమ్మరించక తప్పడం లేదు. పైగా విశ్వరామ్ నగర్లో రాకీ ఎంత చెబితే అంత. రాకీ ఒక్క మాట చెప్తే ఆ ఊరంతా ఆ మాట మీద నిలబడుతుంది. రాకీ దేనికన్నా ఫిక్స్ అయ్యాడు అంటే ఇక అందరూ ఆ మాట మీద నిలబడి ఉంటారు. రాకీ మాట అంటే అక్కడ అంత గురి ఉంటుంది. కాబట్టి మీరింకా ఏం ఫికర్ కాకుండా ఈసారి కూడా మీరే ఎమ్మెల్యే, ఇది ఫిక్స్ అయిపోండి అని రాకీ ఆయన చేతిలో చేయి వేసేసరికి ఆయన ఫుల్గా సంతోషపడిపోయి, చాలా థ్యాంక్ యూ రాకీ, నిన్ను కలిస్తే ఇక నాకు ఏ బాధ ఉండదు అని తెలుసు. నీతో ఈ మాట ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. కానీ నిన్ను కలిస్తే నాకు అదే సంతోషమయ్యా అని చెప్పి రాకీని హత్తుకోగానే శివ ఆ డబ్బులు ఉన్న సూట్ కేసులు తీసి కారులో వెళ్ళి పెట్టేసి వచ్చాడు. వెళ్ళొస్తాను సార్, అవసరమైనప్పుడు కాల్ చేస్తాను, ఉంటాను అని చెప్పి రాకీ మళ్ళీ ఇంటికి బయలుదేరాడు. రాకీ వెళ్ళే దారిలోనే శివ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవ్వరికీ తెలియకుండా పని జరిగిపోవాలి శివ. మళ్ళీ మన ఎమ్మెల్యేనే గెలవాలి, అర్థమైందా? ప్రతి ఇంటికి మన వాళ్ళని వెళ్ళమని చెప్పు. రాకీ పేరు వినబడాలి ప్రతి ఇంట్లో, సరేనా? అలాగే నేను కూడా మీటింగ్ పెడతాను ఒకసారి వీలు చూసుకొని, ఓకేనా? మన పని మాత్రం ఖచ్చితంగా పూర్తవ్వాలి అని శివాకి గట్టిగా చెప్తాడు రాకీ. నువ్వు చెప్పినట్టే జరుగుతుంది అన్నా, నువ్వు కంగారు పడకు, అన్నీ నేను చూసుకుంటాను అని అన్నాడు శివ. ఇక రాకీ చెప్పాడు అంటే శివ ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి శివ మీద ఫుల్ నమ్మకం రాకీకి. అన్న ఇంటికైనా ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలా ఇవాళ అని అడిగాడు శివ. ఇంకా ఏం పనులు లేవు కదరా ఇవాళ, అది నిన్న కాల్ చేసిన వాడిది ల్యాండ్ సెటిల్మెంట్ ఉంది కానీ నాకు ఇవాళ మూడ్ లేదు, వాడికి కాల్ చేసి రేపు వస్తామని చెప్పు, ఇంటికి పోనివ్వు అని అన్నాడు రాకీ. అలాగే అన్నా అని శివ ఇంటికి తీసుకువెళ్ళాడు రాకీని. రాకీ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా ఎక్కడా ఆగకుండా అతడు రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి నందిని అతడు వెళ్ళే అప్పుడు ఎలా అయితే పడుకుందో ఇంకా అలానే పడుకొని కనిపించింది రాకీకి. ఇదేంటి ఇంకా ఇలానే ఉంది, అసలు ఉందా పోయిందా అని అనుకున్నాడు రాకీ తన మనసులో. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.